సార్ మంత్రిగా నాకు హక్కు లేదా మండల్లో బొత్స వర్సెస్ లోకేష్? ఈ మధ్యకాలంలో ఇది ఒక సీరియస్ అంశం. వాస్తవంగా అడిగాడు లోకేష్, అంటే ఆయన చైర్మన్ కూడా చెప్తున్నారు, అక్కడి నుంచి ఎల్ఓపి బొత్స సత్యనారాయణ కూడా అంటే నేను మాట్లాడకూడదా, మంత్రిగా నాకు హక్కు లేదా, నేను మాట్లాడకూడదా, మీరు లేవనెత్తినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదని చాలా తీవ్ర స్థాయిలోనే లోకేష్ బొత్సతో తలపడడం ఈరోజు మనం గమనిస్తాం. ఇంకా రెండు మీడియాలు ఉన్నాయి కదా, ఒక మీడియాలోనేమో బొత్సను చేసినటువంటి షాక్ ఇచ్చిన లోకేష్, అంటే లోకేష్ను కడిగేసిన బొత్స అని వాళ్ళు. వీటి అన్నిటికంటే కూడా విషయం మనం చూస్తే మటుకు తల్లికి వందనం పథకానికి నిధుల విడుదల జరగలేదు, దాని మీద వాళ్ళు లేవనెత్తున్నారు. తల్లికి వందనం అనబోయి అమ్మ ఒడి అనడంతో లోకేష్ అది కూడా పాయింట్అవుట్ చేశాడు. వీళ్ళు పేరు మార్చారు కదా, తల్లికి వందనం నిధులు మేము ఇచ్చాం, అమ్మ ఒడి నిధులు ఇవ్వకపోతే వేరు అని, అంటే అవి కూడా బకాయిలు కదా అన్నది వాళ్ళ పాయింట్. రెండో విషయం ఏమంటే దీని మీద మాట్లాడదామని అనుకున్న తర్వాత మాకు సమయం ఇవ్వట్లేదు, ఇప్పుడు వాయిదా తీర్మానం తీసుకోవాలని బొత్స అంటాము. మీరు బీఎస్సీలో చెప్పలేదు కదా, మీరు ఈ సమస్య అంత తీవ్రమైందని భావిస్తే మీరు బీఎస్సీలో చర్చించకుండా ఏకాఏకిని ఇక్కడ పెట్టి దాని గురించి సమయం పోగొడితే ఎట్లా అన్నది ఒక ఇద్దరు సభ్యులు మాట్లాడిన తర్వాత లోకేష్ జోక్యం చేసుకున్నది. అయితే స్పీకర్ ఏమంటారు, చైర్మన్ ఏమంటారు మోషన్ రాజు, నేను వాయిదా తీర్మానం తిరస్కరించే కదా, తిరస్కరించాక ఇంకా మీరు దాని మీద మంత్రి గారు మాట్లాడకూడదు అంటే ఇది చాలా అన్యాయం, మంత్రిగా నాకు హక్కు లేదా, నేను వివరణ ఇస్తాను మరి దానికి ఏముంది అని ఆయన అన్నారు. తర్వాత ఇంకా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కనుక మీరు తీసుకునే వైఖరి కొంచెం వైసీపీ వాళ్ళని తమకు మేలు చేసేదిగా ఉంది అని ఆయన కూడా చేశారు. అంటే కేవలం వైసీపీకే కాకుండా చైర్మన్ ధోరణి మీద కూడా తెలుగుదేశం మంత్రులు, సీనియర్ మంత్రులు నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడారు, ఆ తర్వాత ఇతర సభ్యులు కూడా మాట్లాడారు. కొంచెం మండలిలో ఉద్రిక్తత అయితే బాగా పెరుగుతోంది. అటు ప్రతిపక్షం మీదే కాకుండా సభాపతి అంటే ఇక్కడ చైర్మన్ మీద కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కఠినంగా ఉండట్లేదు అని లోకేష్ అయితే అది కూడా అన్నారు. మీరు మాకు చెప్తున్నారు కానీ వాళ్ళకి చెప్పడం లేదు అని ఆయన 2-3 సార్లు ప్రయత్నం చేశారు. కానీ బొత్స ఏమో గట్టిగా ఒక విధంగా నన్ను మనల్ని అవమానించే భాష వాడారు అంటే లోకేష్ 1-2 సార్లు సవాల్ చేశాడు. దాని మీద చర్చ పెట్టండి, నేనేమో అవమానించలేదు, బొత్స సత్యనారాయణ గారిని నేను గౌరవిస్తాను, సీనియర్ సభ్యుడు, మన సభలో ఫరూక్ తర్వాత సీనియర్ సభ్యుడు బొత్స సత్యనారాయణ గారే, కానీ నేను ఆయన ఎప్పుడు కూడా గౌరవిస్తాను కానీ తక్కువ చేయలేదు. కానీ నేను అంటున్నారు కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో బొత్సను అవమానించిన అంశం ఏముందో, ఎల్ఓపిని అవమానించింది ఏంటో మీరు చూడండి అని మొత్తం మీద ఒక హోరాహోరీగా వాళ్ళు ఇవ్వకపోగా బకాయిలు పెట్టిపోయారు, మేము ఇస్తుంటే కూడా ఇవ్వడం లేదంటున్నారు అన్నది లోకేష్ కొంచెం గట్టిగా ప్రభుత్వం తరఫున వాదన చెప్పడం. రెండోది మండలిలో వాళ్ళ దూకుడు ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కొంచెం బ్రేక్ వేయడానికి తానే నాయకత్వం వహించాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆయనకు పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు కూడా అండగా రావటం, దాంతో మండలిలో ఉద్రిక్తత బాగా తారాస్థాయికి చేరింది. బొత్స కూడా 1-2 సార్లు ఆయన ఈ అంశాల మీద లేచి గట్టిగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇంకా మేమే బకాయిలు ఇవ్వలేదంటారా, వాటి మీద పూర్తి స్థాయిలో చర్చ పెట్టండి అని ఆయన అంటారు మొత్తం మీద. కానీ మండలి అయితే అంతకంతకు మంటలు పెరుగుతున్నాయి తప్ప అక్కడ చల్లబడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. సమస్యలు అయితే అక్కడే వస్తున్నాయి. ఈ ప్రైవేటైజేషన్ సమస్య కూడా అక్కడ వచ్చింది. ఇంకొకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు చేరిక బాగా తగ్గిపోతూ ఉంది ఇప్పుడున్న పద్ధతుల్లో అనేది కూడా వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు. అందుకని మండలి ఇంకొకటి కూడా ఉంది, వీళ్ళకి ఎవరికి పట్టదు. కానీ గోపీమూర్తి అని ఉపాధ్యాయ నాయకుడు పీడిఎఫ్ ఎమ్మెల్సీ, ఆయన ఒక ముఖ్యమైన అంశంలో లేవనెత్తారు. ఈ పని గంటలు 8 గంటల నుంచి 13 గంటలకు మారుస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలి. 13 గంటలు పని ఏంటి, 8 గంటలు అనేది ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ఉన్నటువంటి వర్కింగ్ అవర్ను మీరు 13 గంటలకు పెంచడం అన్యాయం. అంటే దాదాపు 8కి 5 గంటలు కలపడం కదా, మోర్ దాన్ 1.5 కంటే ఎక్కువ. అంటే దాని మీద సమర్థనగా అదేం లేదు కదా, 13 గంటలతో 5 రోజులే పని చేయించి 6వ రోజు వదిలేస్తే అప్పుడు 8 గంటలు అవుతుంది. అదేమి ఇందులో లేదు, ఆ గ్యారంటీ ఇక్కడేం లేదు అని. ఆశ్చర్యం ఏమంటే ఈ విషయం మీద మటుకు వైసీపీ వాళ్ళు ఏమీ గట్టిగా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఏదో మాట వరుసకు చెప్పడం తప్ప
దీని మీద గట్టిగా నిలబడి దీని మీద ఎదిరించడానికి నిలదీయడానికి వాళ్ళు ప్రయత్నించింది మనకు కనపడదు. అదే కొన్ని అంశాలేమో మరుగున పడిపోతున్నాయి, కొన్ని అంశాల మీద వాళ్ళు ఏదో ఇక్కడ అప్పర్ హ్యాండ్ మాదే అనుకుంటున్నారు కాబట్టి దాన్ని తగ్గించాలి, వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు కాబట్టి మేము కూడా తగ్గేదేలే. ఇప్పుడు లోకేష్ కూడా మేము కూడా తగ్గేదే లేదు, మీకు తగిన కౌంటర్ ఇస్తామన్నది ఈరోజు మనకు కనిపించిన అంశం. సార్